అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో పుష్పరాజ్ అంటూ ధ్రువన్ మన ముందు ఉన్నాడు. మరిన్ని విషయాలు జూనియర్ పుష్పరాజ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ధ్రువన్, ఎలా ఉన్నావు? బాగున్నా. అసలు తగ్గేదేలే. అసలు ఏంటి పుష్ప మూవీలో చేసో బ్యాక్ ఫస్ట్ స్టార్టింగ్ RRR, నెక్స్ట్ పుష్ప, విమానం, 18 పేస్, స్కై ల్యాబ్, స్వయంభూ, ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి లిస్ట్? నారి అంటే పాన్ ఇండియా ఎన్ని ఉన్నాయి? పాన్ ఇండియా 6. నార్మల్గా నీకు స్విమ్మింగ్ వచ్చా? దానికి పుష్ప కోసమే కదా నేర్చుకున్నావా? ఓకే, ఎలా అనిపించింది ఆ సీన్ చేసేటప్పుడు? కానీ కొంచెం అంటే నార్మల్గానే వాళ్ళు ఎక్కడ షూట్ ప్లేస్లో అయినా స్విమ్మింగ్ పూల్ ఎక్కడైనా నువ్వు దూకేసి ఇలా కొట్టుకోవడం కోసం మినరల్ వాటర్ పట్టించారు. 20 feet నుంచి దూకాలంట. 20 feet నుంచి దూకేవా? ఎవరు పట్టుకోలేదా పక్కన? ఇది క్రేన్ కట్టేసారు. రోప్ కట్టాము, ఇలా వేసారు ఒకసారి. ఓకే, నార్మల్గా అంటే పార్ట్ 1లో నీ క్యారెక్టర్ చూసుకునేసరికి ఫస్ట్ కొంతసేపు గుండు మీద ఉంటావు, అంటే ఫస్ట్ జుట్టు మీద ఉంటావు, గుండు మళ్ళీ జుట్టు చూపిస్తారు. అది విగ్గా ఒరిజినలా? విగ్. ఇది ఒరిజినల్. ఎలా చెప్తున్నావు ఒరిజినల్ అని? ఇందాల పెట్టుకున్నట్టు ఉంది నాకు చూడడానికి. వద్దులే. సుకుమార్ గారు నీతో డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఆఫ్ స్క్రీన్ ఎట్లా అనిపించింది? అంటే మూవీలో బాగా అనిపించింది. ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అంటే నీకు కొన్నిసార్లు కానీ ఏదైనా డైలాగు ఆయన చెప్పేది కానీ అంటే అవమానిస్తూ ఉంటారు కదా క్యారెక్టర్లో, మూవీలో ఏదైనా చెప్పేటప్పుడు నీకు ఏదైనా అర్థం కాకపోవడం కానీ ఆయన ట్రీట్ చేసే విధానం కానీ ఎట్లా ఉంటుంది ఆఫ్ స్క్రీన్? బాగుంటుంది. ఆయన నన్ను ఎక్కువ అప్రిషియేట్ చేస్తారా? అలాగే నా గురించి ఏమో ఆలోచిస్తారు. ఓకే, ఇలా బాగా చేయి, నువ్వేమో చాలా బాగా అనిపిస్తావు స్క్రీన్ మీద అనేసి నన్నేమో దోచుకుని మళ్ళీ ఆయన చేస్తారు. మూవీలో బాగా నీకు కష్టం అనిపించింది ఎప్పుడు? సీన్స్లో ఎక్కువ సార్లు రీటేక్స్ ఎక్కువ అయినాయి నీకు? అన్నీ ఇష్టం చేస్తే ఏదైనా చేస్తా. షూటింగ్ ప్లేస్ కూడా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారా? వస్తారు ఎనీ టైం. స్విమ్మింగ్ పూల్ ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? 1 day. నాకు ఎందుకో చాలా సార్లు నువ్వే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఫోటోలు పెట్టేసావా? లేదు. ఎందుకంటే పార్ట్ 1లో డైలాగ్స్ ఎలా అనిపించింది, పార్ట్ 2కి ఎలా అనిపించింది? పార్ట్ 1లో బాగుంది, పార్ట్ 2లో కూడా అదిరిపోద్ది. అల్లు అర్జున్ గారిని చూసావా మూవీ సెట్స్ లో కానీ ఎక్కడైనా? ఏమన్నారు? నువ్వు బాగా చేసావురా అంటే కుమార్ సార్ ఏమో ఎలాగానే సార్ అన్నారు, వీడు నీ చిన్నప్పుడు క్యారెక్టర్ జూనియర్ పుష్పరాజ్ అని సార్ అని నేను ఎలాగనే నువ్వేనారా సూపర్గా చేసావు, చాలా బాగా చేసావు అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమో ఫోటో దిగారా? SDT సాయిధం తేజ్ గారిది సినిమా కూడా SDT 18 కూడా ఉన్నారు కదా? SDT షూటింగ్ అయిపోయిందా? 6 days చేసాము. ఇంకా కొంచెం ఉందేమో నాకు తెలిసి. ఏ టైప్ లో ఉండొచ్చు నీ క్యారెక్టర్? బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఇంకేమైనా? బ్లాక్ మ్యాజిక్, చేతపడి. ఆయనకి చెప్పావా సార్ మీది సినిమా కొంచెం బాగుంటుంది విరూపాక్షని? ఎలా అనిపిస్తుంది ఆయనతో షూటింగ్ టైంలో సాయిధరం తేజ్ గారితో? చాలా బాగా అనిపిస్తుంది ఆయనతో చేయాలంటే. పుష్ప 2లో నీ ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్? క్రికెట్ ఆడు షూటింగ్ అయిపోగానే బ్యాట్ పట్టాము అన్న ఒక్కొక్కటి వేస్తూనే ఉన్నారు. అక్కడ అబ్బాయిలు ఉంటుంది కదా, పిల్లలందరేమో వేస్తాను కొడతానే స్కూల్లో ఎవరు లేరా గర్ల్ ఫ్రెండ్స్ పుష్పరాజ్కి? నేను బాయ్స్ స్కూల్కి వెళ్ళడానికి బ్యాడ్ అని ఫీల్ అవుతున్నావు కదా? ఇంకా మార్షల్ ఆర్ట్స్ ఇంకా రైఫిల్ షూటింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు అంట. మీకు బొట్టు పెట్టడానికి. బొట్ట దేనికి? ఎక్కడ? నెత్తి మీద బొట్టు. గంత షూట్ చేసామంటే ఏముంది, అమ్మవారి లాగా పెద్ద బొట్టు వస్తుంది. ఫేవరెట్ హీరో ఎవరు? ట్రెండ్ ఫాలో, ట్రెండ్ సెట్ చేస్తాం. రైఫిల్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? మొన్న IFML వేసుకున్నప్పటి నుంచి. పుష్ప 2లో నీకు బాగా ఫేవరెట్ సీన్స్ ఏంటి? పుష్పరాజ్ వచ్చామో ఫస్ట్ గుద్ది యూరిన్ వస్తుంది కదా ఇంటర్వెల్కి ముందు, అదే అలాగే నా సీన్.
ఇంకా యాక్షన్ సీక్వెన్స్లు కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ ఏది బాగా ఇష్టం? సాంగ్స్ పుష్ప 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 శిఖావర్తు ప్లే చేసుకొని అంటారు కదా, అది వచ్చా? నువ్వు భుజమే ఎత్తి నడుస్తుంటే భూమి బద్దలయ్యే పుష్ప 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 నువ్వు నిలవాలంటే ఆకాశము ఎత్తే పెంచాలి పుష్ప 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 బట్టి బట్టి నిన్ను కొలవాలంటే సముద్రం నిండాలో తవ్వాలి పుష్ప 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 పుష్ప. సినిమా థియేటర్లో చూసావా నార్మల్గా పుష్ప 2? ఎలా అనిపించింది ఆడియన్స్తో చూసేసరికి నీకు, పబ్లిక్తో? అనిపించింది. స్వయంభూలో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యారెక్టర్ మీరు? థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్కి వెళ్ళి చూడండి. నా మీద ఒక 5 minutes ఒక 4 minutes పాట ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం మూవీస్ ఉన్నాయి అప్కమింగ్? ఫౌజీలో కూడా ఉన్నామని తెలిసింది. ఫౌజీలో లేవా? ప్రభాస్ గారిది మిస్ అయింది, అది హైట్ తక్కువ అయిపోయినట్ట. తక్కువ అయిపోయావు. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఇంక స్వయంభూ SDT 18, సాయిధరం తేజ్ గారి మూవీ అండ్ స్వయంభూ నిఖిల్ గారిది. స్వయంభూ మాస్ జాతర ఇంకా నారి. ఓకే, ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రా, టాలెంట్ బాగా చూపించావు, చాలు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.